Hey friends, this is Sagar from Kadapa. మనం ఈరోజు వచ్చేసి ఆర్టికల్స్ కొన్ని మీకు నేర్పించబోతున్నాను. చాలా మంది సార్ ఆర్టికల్స్ నేర్పించండి అంటున్నారు. కాబట్టి వారి కోసమై నేను ఈ యొక్క క్లాస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఇలాంటి ఆర్టికల్స్ దాదాపు కొన్ని నెక్స్ట్ క్లాస్లో కూడా మీకు అందిస్తానని చెప్తున్నా. ఒకసారి గమనించండి, ఈరోజు రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి గమనించండి, ముందు చదువుకుందాం, తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలా అన్న అంశం ఈ యొక్క వీడియో చివరంత వరకు మీరు చూసినట్లయితే ఈ ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ వేలో మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఒకసారి గమనించండి, 52వ ఆర్టికల్ నుంచి ప్రారంభమైతే 62వ ఆర్టికల్ వరకు రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఇవి. ఒక్కసారి చదువుకుందామా. 52వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు. 53 కేంద్ర నిర్వహణ కార్య అధికారాలన్నీ కూడా రాష్ట్రపతికి ఉంటాయి. 54 రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలియజేస్తుంది. 55 రాష్ట్రపతిగా ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది. 56 రాష్ట్రపతి పదవి కాలం గురించి తెలియజేస్తుంది. 57 రాష్ట్రపతి పునర్ ఎన్నిక, తిరిగి ఎలా ఎన్నుకోబడతాడని దాని గురించి తెలియజేస్తుంది. 58 రాష్ట్రపతి ఎన్నిక కావడానికి అర్హతలు తెలియజేస్తుంది. 59 ఆయనకు కావలసిన జీతభత్యాలు తెలియజేస్తుంది. 60 పదవీ ప్రమాణ స్వీకారం. 61 తొలగింపు విధానం అనగా మహాభియోగ తీర్మానం, తొలగించే విధానం తెలియజేస్తుంది. 62 ఓకేనా, రాష్ట్రపతి కాలం ముగియక ముందే మళ్ళా నూతన రాష్ట్రపతి ఏ విధంగా ఎన్నిక కావాలో తెలియజేసేది 62వ ఆర్టికల్. ఈ విధంగా ఆర్టికల్స్ ఉన్నాయి. వీటిని సింపుల్ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలో మీ ముందు వస్తాను. ఒకసారి గమనించండి. ఇప్పుడు 52 అనేది ఆటోమేటిక్గా మీరు ఒక ఫస్ట్ది కాబట్టి అది ఆటోమేటిక్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు అంత దానికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు, ఓకేనా. రెండోది ఇక్కడి నుంచి మీకు నేను ఎలా నేర్పిస్తానో ఒకసారి గమనించండి. ఇక్కడ 3, ఇక్కడ 5 అనేది కామన్గా వచ్చిందండి. 5 అనేది కామన్గా వచ్చింది కాబట్టి 5 అనేది పక్కన పెట్టి ఇక్కడ ఈ నెంబర్లతో ఎలా గుర్తుపెట్టుకుందాం ఒకసారి చూద్దాం. 3 అనేది గమనించండి, కేంద్ర నిర్వహణ కేంద్ర కార్యనిర్వహణ అధికారాలని, ఇక్కడ అధికారాలను తీసుకుందాం, ఓకేనా. అధికారాలనే పదం తీసుకుందాం, 3కి అటాచ్ చేసుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఏంటంటే ఈ వ్యక్తికి 3 వచ్చినప్పుడల్లా నాకు అధికారం కావాలంటాడు. ఆ వ్యక్తి 3 వచ్చినప్పుడల్లా అధికారం కావాలంటున్నాడు. 3 వచ్చినప్పుడల్లా అధికారం ఏది రాష్ట్రపతికి కావాల్సిన అధికారం నాకు కావాలంటున్నాడు. 3 వచ్చినప్పుడల్లా కావాలంటాడు. కాబట్టి చుట్టుపక్కల ఉండే నలుగురు ఏం చెప్పిందంటే తనకి నలుగురికి, నాయనా నువ్వు అధికారం కావాలంటాడు, రాష్ట్రపతి కావడానికి ఒక ఎన్నిక అనేది ఉంటుంది అని చెప్పిండ్రు. ఎవరు? చుట్టుపక్కల ఉండే నలుగురు. చుట్టుపక్కల ఉండే నలుగురు అనగానే 4 గుర్తు రావాలా. ఏం చెప్పారు? రాష్ట్రపతికి ఒక ఎన్నిక ఉంటుంది అని చెప్పిండ్రు. ఆ ఎన్నిక గురించి 5వ తరగతి దగ్గరికి వెళ్ళి 5 రోజులు రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి నేర్చుకుంటాడు ఆ వ్యక్తి. అర్థమైందా? 3 వచ్చినప్పుడు అధికారం కావాలనే వ్యక్తి 3 వచ్చినప్పుడు 3 అనగా 53 3 వచ్చినప్పుడల్లా నాకు అధికారం కావాలి అంటే చుట్టుపక్కల ఉండే నలుగురు, నాయనా నీకు అధికారం కావాలంటాడు, రాష్ట్రపతికి ముందుకు ఎన్నిక ఉంటుంది అని చెప్తే ఆ ఎన్నిక విధానం గురించి తెలుసుకోవడానికి 5వ తరగతి దగ్గరికి వెళ్ళి 5 రోజులు ఏం చేస్తాడు? ఎన్నిక విధానం గురించి తెలియజేసుకుంటాడు. అంత తెలుసుకున్నాను, కనీసం పదవీ కాలం కనీసం 5-6 సంవత్సరాలన్నా ఉంటుందా అని ఆలోచించుకుంటా అంటాడు. కనీసం 5-6 సంవత్సరాలన్నా ఉంటుందా అని అడుగుతాడు. ఏది? పదవీ కాలం, ఓకేనా. 5-6 సంవత్సరాల ఉంటుందంటే తిక్కోడా. 5-6 సంవత్సరాలు ఏముండదు, కేవలం రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని చెప్తే అతను బాధపడతాడు. మేము 5 సంవత్సరాలేనా, నేను ఎక్కువ ఉండాలనుకునే, అయితే మళ్ళీ నేను తిరిగి ఎన్నిక కాబడతానా అని ఏడుస్తాడంట. తిరిగి ఎన్నిక కాబడతానో లేదో, మళ్ళీ నేను ఎన్నిక అవుతానో లేదో అని ఏడుస్తా ఉన్నాడంట. ఎందుకలా ఏడుస్తాడు? అసలు నీకు రాష్ట్రపతి కావడానికి ఏం అర్హత ఉందిరా అంటే అప్పుడు చెప్పాడంట, నా అర్హత గురించి తెలుసుకోవాలంటే ఏ దిక్కుకెళ్ళినా ఏ మూలకెళ్ళినా నా అర్హత గురించి చెప్తాయే అని చెప్పిండంట అతనే. ఏ దిక్కుకెళ్ళినా ఏ మూలకెళ్ళినా అంటే ఎన్నండి? దిక్కులు 4, మూలలు 4, మొత్తం 4 ఎంత? 8 వచ్చేసిందే, ఓకేనా. ఇక్కడ నేను సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకొని చెప్తున్నా నేను మీకు. అర్థమైందా మీకు? ఇక్కడ అర్హతలు గమనించాలి. 4 దిక్కులు ఇవి, 4 మూలలు ఇవి. కాబట్టి 4 దిక్కులు 4 మూలలు 8. ఈ 4 దిక్కులు 4 మూలలు అంటే మొత్తం 8. అంటే 4 దిక్కులు 4 మూలలు ఏం తెలియజేస్తున్నాయి? ఈయన యొక్క అర్హతల గురించి చెప్తాయంట. ఒకసారి మళ్ళీ సింపుల్ చూద్దాం. 3 వచ్చినప్పుడల్లా అధికారం కావాలంటాడు అని చుట్టుపక్కల ఉండే నలుగురు ఏం చెప్పారు? చుట్టుపక్కల ఉండే నలుగురు ముందు రాష్ట్రపతికి ఒక ఎన్నిక ఉంటుంది నాయన అని చెప్పారు. ఆ ఎన్నిక గురించి తెలియజేసుకోవడానికి, ఆ ఎన్నిక విధానం గురించి తెలుసుకోవడానికి 5వ తరగతి దగ్గరికి వెళ్ళి 5 రోజులు ఎన్నిక విధానం గురించి తెలుసుకున్నాడంట. నేను ఇంత తెలుసుకునేనే, కనీసం
నా పదవి కాలం 5-6 సంవత్సరాలన్నా ఉంటుందా, 5-6 సంవత్సరాలన్నా ఉంటుందా అంటే పక్కన వాళ్ళు ఏం చెప్పిన రే రాష్ట్రపతి పదవి కాలం 5 సంవత్సరాలే అని చెప్తారు. అవును కేవలం 5 సంవత్సరాలేనా, మళ్ళీ నేను తిరిగి ఎన్నుకోబడతానా లేదా అని ఏడుస్తానంట. తిరిగి ఎన్నుకోబడడం అంటే పునర్ ఎన్నిక. ఏడుస్తానంట. ఎందుకు ఏడుస్తానంటే ఎందుకు ఏడుస్తున్నాడు, నేను తిరిగి ఎన్నుకోబడతానో లేదో అని. ఎందుకు ఏడుస్తావురా, అసలు నీకు ఎన్నిక అర్హత ఉందా అని అడిగితే అర్హత గురించి తెలుసుకోవాలంటే 4 మూలలు 4 దిక్కులకి వెళ్తే, ఎక్కడికి వెళ్ళినా 4 దిక్కులు 4 మూలలకి వెళ్తే అవే చెప్తే నా అర్హత గురించి. 4 దిక్కులు 4 మూలలు అంటే ఏం చెప్తే అర్హత అంటే 8. సరే ఓకే, నీ అర్హత ఉంది అనుకుంటాడు, చెప్తా అంటాడు. నీకు ఎంత కావాలా జీతం అంటే నాకు జీతం 1 రూపాయి తక్కువైనా ఇబ్బంది లేదని చెప్పినాడు. ఏం చెప్పాడు, 1 రూపాయి తక్కువైనా, 1 రూపాయి తక్కువ అంటే 10 రూపాయలకు 1 రూపాయి తగ్గిస్తే ఎంత వస్తుంది, 9 వస్తుంది. ఓకేనా, ఓకే ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చా. మళ్ళీ నేను ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి రివిజన్ చేస్తాను, ఆటోమేటిక్ గుర్తు. ఒకేసారి చదివితే దాదాపు ఎప్పటికీ నెల కాదు 2 నెలలైనా మర్చిపోవద్దు. ఓకేనా, అర్హత అనగానే అర్హత గురించి వాడు ఏం చెప్పాడు, అర్హత గురించి 4 దిక్కులు 4 మూలలు, 4 దిక్కు 4 మూలలు 8 పక్కన గుర్తు రావాలంతే. అధికారాలని కేంద్ర నిర్వహణకు అధికారం అనగానే ఏం గుర్తు రావాలా, 3 వచ్చినప్పుడల్లా అధికారం కావాలంటాడు. 3 53. నలుగురు ఏం చెప్పిండ్రు, రే ఒక ఎన్నిక ఉంటుందిరా. నలుగురు ఏం చెప్పిండ్రు, అధికారం అంటున్నావు నువ్వు, దానికి ఒక ఎన్నిక ఉంటుంది, రాష్ట్రపతికి ఎన్నిక ఉంటుంది. ఎవరు చెప్పారు ఎన్నిక గురించి, నలుగురు చెప్పారు, చుట్టుపక్కల ఉండే నలుగురు చెప్పారు. ఆ ఎన్నిక విధానం గురించి తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు, 5వ తరగతి దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు నేర్చుకున్నాడు, 5 రోజులు నేర్చుకున్నాడు. అంత నేర్చుకున్న తర్వాత నాకు కనీసం నేను 5-6 సంవత్సరాలన్నా పరిపాలిస్తానా, 5-6 సంవత్సరాలన్నా పరిపాలిస్తానంటే పదవీ కాలం కాదురా. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలేనా, 5 సంవత్సరాలే కాబట్టి నేను మళ్ళీ తిరిగి తిరిగి ఎన్నుకోబడుతునో లేదో, మళ్ళీ పునర్ ఎన్నిక ఉంటుందో లేదో అని ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు, పునర్ ఎన్నిక ఉంటుందో లేదో, ఎన్నుకోబడుతునో లేదో, పునర్ ఎన్నిక ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావురా, నీకు ముందు అర్హత ఉందా. నా అర్హత గురించి తెలుసుకోవాలంటే 4 దిక్కులకు వెళ్ళండి, 4 మూలకి వెళ్ళండి, 4 మూలలకు వెళ్ళండి, అవే నా అర్హత తెలియజేస్తాయి. 4 దిక్కులు 4 మూలలు అర్హత గురించి 8 వచ్చేసింది. అసలు ఎంత జీతం కావాలరా, నీకు ఎంత జీతం కావాలంటే 1 రూపాయి తక్కువ ఇచ్చినా పర్వాలేదు. 1 రూపాయి అంటే 9, 1 రూపాయి తగ్గితే ఎంత అంటే 9. ఓకే సరేపా, నీకు అంతా ఓకే, నువ్వు ముందు ప్రమాణ స్వీకారం చేద్దుపా అంటే మామూలుగా 60కి ప్రమాణ స్వీకారం చేస్తాడు. 60కి ప్రమాణ స్వీకారం మామూలుగా ఒక ప్రభుత్వ ఉద్యోగి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయితే మన రాష్ట్రపతి ఏం చేస్తాడు, 60 సంవత్సరాలకి పదవి ప్రమాణం చేస్తాడు. ఆ రాష్ట్రపతి నేను అని పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు. అంటే దీనికి ఆపోజిట్, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆపోజిట్. 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయితే ఈయన పదవి ప్రమాణం పదవి ప్రమాణం చేస్తాడు. అప్పుడు తర్వాత 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం తెలిసింది, అమ్మా ఇతనికి 60 years ఉన్నాయా అంటే అవునా అని మరుసటి సంవత్సరమే అతను తొలగించేస్తారు. 1 సంవత్సరం కూడా ఉండకుండా మరుసటి సంవత్సరమే తొలగించేస్తారు. అంటే 61 అంటే మరుసటి సంవత్సరమే అతనికి ఏం చేస్తారు, ఎందుకు తొలగిస్తారు, అమ్మా ఇంత వయసు ఉందా నీకు అంటే. ఇక్కడ ఆయన వయసును గురించి చెప్పట్లేదండి. మామూలుగా వయసు అనేది రాష్ట్రపతి ఎన్నిక కావడానికి 35 సంవత్సరాలు ఉంటే చాలు. తర్వాత ఎంత పెద్దోడో అతనికి 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇబ్బంది ఏం లేదు. అతను ఎన్నిక కావడానికి కేవలం 30 సంవత్సరాలే. మనం ఎలా గుర్తుపెట్టుకుంటున్నామంటే మామూలుగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడైతే పదవి విరమణ చేస్తాడో అప్పుడు ఈయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకున్నాం. ఏది పదవి ప్రమాణ స్వీకారం. ఇక్కడ 61 ఎలా చెప్తున్నారంటే 60 సంవత్సరాలా నీకు, కాబట్టి మరుసటి సంవత్సరమే ఆయన తీసేస్తారు. నీకు ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయని అంటే అర్థమైంది. 60 మరుసటి సంవత్సరం అంటే 61 అంటే తొలగింపు విధానం గురించి తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి 61. అప్పుడే ఇప్పుడు వెంటనే తొలగించిన తర్వాత మరుసటి సంవత్సరం అనగా మరుసటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది, తొలగించిన తర్వాత మళ్ళీ ఎవరికి ఉండాలి కదా, రాష్ట్రపతి అనే వ్యక్తి ఎవరికి ఉండాలి. కాబట్టి ఆ మరుసటి ఆర్టికలే మళ్ళీ నూతన రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలియజేస్తుంది. మామూలుగా నూతన రాష్ట్రపతి ఎప్పుడు ఎన్నికవుతారంటే దాదాపు ఇంకా రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఇంకా 15 రోజుల ముందే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. రాష్ట్రపతి పదవిగా మామూలుగా ఏం చెప్పాం, మామూలుగా 5 సంవత్సరాలు చెప్పాం కదా, 5 సంవత్సరాలు అయిపోక ముందే అంటే 15 సంవత్సరాల ముందే 15 రోజులకు ముందే మళ్ళీ నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. మనం ఇక్కడ 62 ఎలా గుర్తుపెట్టుకున్నాం, 61 తొలగించేస్తే మరుసటి ఆర్టికలే ఏం చేస్తాం, మరుసటి ఆర్టికలే 62 అనేది నూతన రాష్ట్రపతి ఎన్నిక విధానం తెలియజేస్తుంది. ఇప్పుడు 52 ఒకసారి చూద్దాం. 52 వచ్చేసి ఏమిటండి, రాష్ట్రపతి ఉంటాడు. 53 అనగా 3 వచ్చినప్పుడల్లా అధికారం కావాలంటాడు. 4 ఏంది, 4 అనగా ఏం చెప్పినాం, నలుగురు ఏం చెప్పిండ్రు, రాష్ట్రపతికి ఎన్నిక ఉంటుందిరా నలుగురు చెప్పిండ్రు. 4 మాటలు నలుగురు చెప్పిండ్రు. కాబట్టి నలుగురు చెప్తారా అని ఇక్కడ ఎన్నిక విధానం గురించి 5వ తరగతి దగ్గరికి వెళ్ళి 5 రోజులు నేర్చుకున్నాడు. 5వ తరగతి దగ్గరికి వెళ్ళి 5 రోజులు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత కనీసం 5-6 సంవత్సరాలను పరిపాలిస్తానా, 5-6 అంటే 56 పదవీ కాలం గురించి తెలియజేస్తుంది.
ఓకేనా. తర్వాత 7 అంటే ఏం చెప్పాను, ఎందుకు ఏడుస్తున్నాడు, మళ్ళీ నేను తిరిగి ఎన్నుకోబడతానో లేదో అని ఏడుస్తున్నాడు. ఎన్నిక గురించి ఎందుకు ఏడుస్తున్నావురా, అసలు నీకు ఏం అర్హత ఉందంటే, అర్హత అనగా ఏం గుర్తురావాలి, 4 దిక్కులు. నా అర్హత గురించి 4 దిక్కులకు వెళ్ళండి, 4 మూలలకు వెళ్ళండి. అర్హత, నా అర్హత గురించి తెలియజేస్తుంది. 58 అర్హత గురించి తెలియజేస్తుంది. నీకు ఎంత జీతం కావాలంటే ₹1 తక్కువైనా పర్వాలేదు అనగా 9 రూపాయలు అనగా 59 జీత భత్యాల గురించి తెలియజేస్తుంది. తర్వాత ఆల్రెడీ చెప్పాము, పదవి ప్రమాణ స్వీకారం వచ్చేసి 60 సంవత్సరాలకు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే 60 సంవత్సరాలకు మామూలుగా ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఈయన పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు. అవునా, ఇన్ని సంవత్సరాలు ఉన్నాయని తెలిసి మరుసటి సంవత్సరం తీసేస్తారు. మరుసటి సంవత్సరం అంటే 61. ఓకేనా. 61 ఏం చెప్పాం, తొలగింపు విధానం మహాభియోగ తీర్మానం చెప్పాం. తీసేసిన తర్వాత మరుసటి ఆర్టికల్ 62. ఆ ఆర్టికల్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ నూతన రాష్ట్రపతిని ఎన్నిక గురించి తెలియజేస్తుంది. ఓకేనా. ఇలాంటి ఆర్టికల్స్ మళ్ళీ మీకు కొన్ని నేర్పిస్తానని చెప్తే మరుసటి క్లాస్ మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.